ఒక విషయం రాజా గారు, ఒక విషయం మన చివరికి వచ్చేసాం. మీరు కాపు కాంగ్రెస్ చైర్మన్ గా చేశారు. 2019లో కాపులు బ్రహ్మాండంగా వైసీపీ చేశారు. మొన్న 24 వచ్చేసరికి కాపులు జనసేన గెలిపారు. 29లో ఈ కాపు సామర్థ్యం వరకు జనసేన కొట్టుకుందా, ఈ వైసీపీగానే వచ్చే అవకాశం ఉందా? కాపుల్లో ఇవాళ మనకు కూడా ఒకసారి రాజ్యాధికారం రావాలి అనేటువంటి బలమైన కోరిక ఉంది. దానికి ఏదో సామెత చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా జ్యోతిలాగా కనిపించాడు. ఆయన మంచి డైలాగ్స్, మంచి యాక్టింగ్ చేస్తారు కదా, నిజ జీవితంలో కూడా అలా చేస్తాడేమో అని చెప్పి ఊహించుకున్నారు. వచ్చేసరికి ఈయనేమో ముందు అసలు ఎన్నికల ముందు 21 సీట్లకి ఆయనంతటా ఆయనే పరిమితం చేసుకున్నప్పుడే అప్పుడే మా అందరికి అర్థమైంది దీనివల్ల ఏం కాదనేది. తెలుసు అంతకు ముందే 2019లో పరోక్షంగా చంద్రబాబు గారికి ఉపయోగపడడం కోసం అని చెప్పి పార్టీ పెట్టి అప్పుడున్న గవర్నమెంట్ మీద వచ్చినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ని చేర్చాలనేటువంటి ప్రయత్నం. 2014లోనేమో చంద్రబాబు గారికి బేషరతుగా కనీసం 4 టికెట్లు కూడా తీసుకోకుండా ఆయనకే సపోర్ట్ చేయడం కానీ, అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి స్టేజ్ లోనే చంద్రబాబు గారికి ఎట్లా ఉపయోగపడాలనేది చూస్తూ వస్తున్నాను. ఈ మధ్యకాలంలో కూడా జరిగినటువంటి అనేక ప్రకటనలు, ఆయన సమావేశాల్లో ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు మనం గమనిస్తే క్లియర్ కట్ గా చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఊరికం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పక్క రాష్ట్రంలో విజయ్ ఒంటరిగా పోరాటం చేసి మొగోళ్ళలాగా నిలబడ్డాడు. అంటే అప్పుడు మనకు సీరియస్ ఆస్పిరేషన్ ఉండాలన్నా, నేను ఇది అవ్వాలి అని బలమైన సంకల్పం ఉండాలి, ఆస్పిరేషన్ ఉండాలి, నేను ఏదో చెయ్యాలి అనేటువంటి తపన నాలో ఉండాలి. నేను ఎవరి కోసం పార్టీ పెట్టి ఎవడో ముఖ్యమంత్రి అవడం కోసం నేను తాపత్రయపడతా ఉంటే కొంతకాలం ఒక ముసుగులో బ్రతకగలుగుతాం. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి ఎందుకు నవ్వుతారు జనం? అంటే ఆయన నమ్మి మోసపోయారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి మోసపోయారు. ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటారు. వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారు, బుర్ర పెట్టి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇతను మనల్ని ఊరికనే అతని స్వార్థం కోసం అని చెప్పి మనల్ని వాడుకుంటాడు తప్పితే మనకి ఇతను వల్ల ఏ రకమైనటువంటి ఏం లేదనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా మంది ఎవరికి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నమ్మొచ్చంటారా భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నమ్మచ్చు. చంద్రబాబు గారి కోసమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నా నమ్మచ్చా అంటారు. కొంతమంది కాపు సామాజికులకు ఏమంటారు, ఇప్పటికైనా మా నాయకుడు సీఎం కావాలి అంటారు. వాళ్ళ కోరిక నెరవేరుతుందా? ఈ కుటుంబం నెరవేరుతా? రెహమానానికి కోరుకుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని. పవన్ కళ్యాణ్ నేను అవ్వను, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి